హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవైతే 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటాయండి. మనం పాకం బాగా పట్టుకుంటే చాలు. అలానే బేకరీ స్టైల్ లాగా ఎలా చేయాలో చూద్దాము. ఇంట్లోనే ఏ ఫంక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ గులాబ్ జామ్స్ అయితే కామన్ కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలానే ఎగ్ ఫ్రై కూడా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడైతే ఫస్ట్ నేనైతే గులాబ్ జామ్స్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఒక పాత్ర పెట్టుకొని అందులోకి 750 గ్రామ్స్ అయితే నేనైతే షుగర్ తీసుకున్నాను. ఒక 2 ప్యాకెట్స్కి నేను 750 గ్రామ్స్ అయితే షుగర్ తీసుకున్నాను. ఇంకొక 50 గ్రామ్స్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా సరిపోతుందండి. పాకం మిగులుతుంది కానీ ప్యాకెట్స్ అయితే తక్కువ వస్తాయి. ఇక్కడైతే నాకు 54 to 60 గులాబ్ జామ్స్ అయితే అయినాయి. సో ఇక్కడైతే నేను కొంచెం వాటర్ వేసుకొని పాకం అయితే పట్టుకుంటున్నాను. ఇదైతే నాకు ఇక్కడ పాకం బాగా వచ్చేంత వరకు పట్టుకోవాలి. ముదురు పాకం అయితే చేయకండి. ముదురు పాకం పట్టినామంటే ఎక్కువగా పీల్చేస్తాయి గులాబ్ జామ్స్. సో ఇక్కడైతే ఆ చక్కెర అంతా కరిగిన తర్వాత నేనైతే 2 యాలకుబుడ్లు అయితే వేసానండి. ఇష్టం లేని వాళ్ళు యాలకుబుడ్లు అంతా ఉడికిన తర్వాత ఆ వాటర్ని అవైతే మనం అవుట్ సైడ్ తీసేయచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడైతే నేను గులాబ్ జామున్స్ బై 1 గెట్ 1 వస్తాయి కదా, అవైతే తీసుకున్నానండి. నేను ఇక్కడ తీసుకొని నేను 2 ప్యాకెట్స్ పిండి కూడా ఒకేసారి యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఒక ప్యాకెట్ చేసుకున్నా కూడా మా ఇంట్లో అయితే సరిపోవు, ప్లస్ తక్కువ వస్తాయి. ఇక్కడైతే మా పాప కూడా పిండి నాతో పాటు పిసుకుతుంది, చూసారా. వద్దన్నా కూడా వినలేదు. ఆ పిండి అయితే పిసికేంత వరకు బాగా ఏడ్చింది, గోల పెట్టింది లాస్ట్కి. సో ఇక్కడైతే నేను గులాబ్ జామ్ పిండిని నీట్గా అయితే ఒక ముద్దలాగా అయితే చేసుకున్నాను. ఇక్కడ ముద్దగా ఇక్కడైతే మీరు మీడియంగా వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. ఎక్కువ ఆయిల్ అలానే ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు, మీడియంగా పెట్టుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది. మనం జస్ట్ ముద్దగా చేస్తే ముద్ద అవ్వాలి అంతే. అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసినా కూడా మనకైతే ముద్ద అనేది సరిగా అవ్వదు, లోపల గుల్లగా ఉండదు, అదొక రాగా ఉంటుంది, ఎక్కువ మైదా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడైతే మనమైతే ముద్ద అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ బాల్ అనేది 2 చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలండి. వేళ్ళతో చేయకూడదు, ఎప్పుడు కూడా అరచేతి మధ్యలో చేసుకోవాలి. సో ఇక్కడైతే చూసారు కదా, నేనైతే 2 అరచేతి మధ్యలో పెట్టుకొని ఒక బాల్ లాగా చేశాను. ఇదే అండి లాస్ట్ అయితే టిప్పు, ఎక్కువగా మనమైతే ప్రెస్ చేయకూడదు. సో చూసారా, ఫైనల్గా ఎక్కడ కూడా మధ్యలో క్రాకర్స్ లేకుండా కరెక్ట్గా పెట్టాను. ఇక్కడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జామున్లు అయితే వేడి చేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వేడి మీద పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒకటి ఏదైనా వేసి చూడండి. ఇక్కడైతే చూసారా, జస్ట్ కరెక్ట్ కలర్లో అయితే వేగింది. సో అలానే అన్ని జామున్లు అయితే మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను చేసుకున్న జామున్లకి 2 టైమ్స్ అయితే ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, కరెక్ట్గా సరిపోతుంది. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని జామున్లు నేనైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇది ఆల్రెడీ ముందుగా చేసుకున్నవి కాబట్టి ఇక్కడైతే పాకంలోకి అయితే వేస్తున్నాను. నాకైతే ఈ కలర్ అయితే చాలండి, కొంచెం బ్రౌన్ కలర్ ఎక్కువ ఉండకూడదు. కొంచెం థిక్ బ్రౌన్ కలర్లో వచ్చినా కూడా కొందరైతే ఇష్టపడతారండి. అలా కావాలన్న వాళ్ళు కూడా కొంచెం వేడి చేసుకోవచ్చు. నాకైతే జస్ట్ లైట్ రెడ్డిష్ కలర్లో ఉంటే చాలు, అప్పుడైతేనే బాగుంటాయి జామున్లు. సో ఇక్కడైతే నేను ఫైనల్గా అన్ని పాకంలో అయితే వేసాను. ఇప్పుడైతే ఇంకొక వాయి కూడా వేసుకుంటున్నానండి. అన్నీ వేసుకొని పాకంలో నీట్గా కలిపెట్టుకోవాలి. ఇక్కడ చాలా తీగ పాకం కాకుండా మీడియంగా ఉంటే చాలండి, జామున్లకు పట్టుకునేంత వరకు. అప్పుడైతేనే మనకైతే ఇంకా పాకం మిగులుతుంది, జామున్లు అనేది కరెక్ట్గా నానుతాయి. సో ఇక్కడైతే నేను రెండోసారి వేయించుకున్న వాయి కూడా నేనైతే ఇక్కడ పాకంలో వేసుకొని కలిపెట్టానండి. సో నేనైతే యాలకుబుడ్డ అలానే వదిలాను, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి తీసేయచ్చు దాన్ని అయితే. ఇక్కడైతే ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే కొత్తిమీర, కరివేపాకు అలానే వెల్లుల్లి అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఒక 5 ఎగ్గులు అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువగా మసాలా వేయకుండా, ఇక్కడైతే నేను అల్లం వేయలేదండి, ఎక్కువగా అల్లం తినకూడదు అనేసి నేను ఎక్కువ అల్లం వేయను, ఎప్పుడో ఒకసారి అయితే వేస్తానండి. సో ఇక్కడైతే నేను జస్ట్ వెల్లుల్లి మాత్రమే దంచి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అందులోకి ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఆనియన్ మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఎగ్గులోకి. సో వేసుకున్న తర్వాత అంతా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసేసి ఇది కూడా కొంచెం సేపు అయితే వేడి చేసుకోవాలి. ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసి వేయించుకోవాలండి. ఇక్కడ వేయించుకున్న తర్వాత జస్ట్ వేగితే చాలు, బ్రౌన్ కలర్ లాంటివి ఏం అవసరం లేదు. సో ఇక్కడంతా వేగిన తర్వాత మనం అందులోకి ఎగ్గులు కొట్టేసుకోవాలి. ఇది జస్ట్
తొందరగా ఫాస్ట్గా అయిపోయే ఫ్రై అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే స్వీట్ చేశాను. అలానే అదే రోజు ఎగ్ ఫ్రై కూడా చేసుకున్నామండి. అన్నం పెట్టుకొని టమాటా రసం చేసుకున్నాము. మాకైతే లైట్గా మంచి భోజనం అయితే రెడీ అయిందండి నైట్. సో ఇక్కడైతే ఫైనల్గా అన్ని ఎగ్గులు కొట్టుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేనైతే ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి మీడియంగా ఆయిల్ వేసాను. సో అంతా వేసుకొని ఇక్కడైతే కొంచెము ఎగ్ అంతా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే కాదండి. సో కింద అయితే అంటుకుంటుంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలండి. ఇక్కడ కలిపిన తర్వాత గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు ఎన్ని రకాల పొడులు కావాలంటే అన్ని రకాల పొడులు వేసుకోవచ్చండి, ఎక్సెప్ట్ సాంబార్ పౌడరు. సో ఇక్కడ మీకు గరం మసాలా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఎక్కువ మసాలా వద్దనుకున్న వాళ్ళు జస్ట్ ధనియాల పిండి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా సింపుల్గా. సో ఇక్కడైతే నేను గరం మసాలా అలానే పసుపు కొంచెం అంతా ధనియాల పిండి కూడా వేసుకున్నానండి. ఇందులోకి జీలకర్ర మిరియాల పొడి వేసినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇక్కడైతే కారం పొడి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం పొడి అనేది మనకు టేస్ట్కు తగినట్టు కారానికి తగినట్టు కూడా వేసుకోవాలండి. సో అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే బాగా కలిపెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకొని, ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి అంత నీట్గా ఎగ్గు పట్టేంత వరకు కలిపెట్టుకోవాలండి. సో చూసారా ఫైనల్గా ఎగ్గు ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతీలకి, వైట్ రైస్కి మనం ఏమైనా రసం చేసుకున్నా కూడా అందులోకి నంచుకునేకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఎగ్ ఫ్రై ఇంట్లోనే ట్రై చేయండి. అలానే బ్యాచిలర్స్ కూడా ఈజీగా రూమ్లో కూడా చేసుకోవచ్చండి. ఈ 2 రెసిపీస్ మీకు ఎలా ఉన్నాయో ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.